హాయ్, దిస్ ఈస్ దుష్యంత్, వెల్నెస్ కోచ్. టీ కాఫీ తాగదని జనరల్గా మనం చెప్తూనే ఉంటాం. ఎందుకంటే అందులో హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి కాబట్టి. ముఖ్యంగా కెఫిన్. ఈ కెఫిన్ అనేది మన బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. అండ్ ఇది స్టార్టింగ్ ఒక అలర్ట్నెస్ ఇస్తుంది అండ్ ఒక ఎనర్జీలెస్ని ఒక ఉత్సాహపరుస్తుంది అనమాట మన బ్రెయిన్ని. ఇది లాంగ్ రన్లో చూసుకుంటే ఇలా మన బ్రెయిన్ని డల్ అయ్యేలా చేస్తుంది అనమాట. సో ఇది ఒక ఎడిక్షన్ లాగా మనం గురి చేస్తుంది. అండ్ దీనికోసమే టీ కాఫీ అనేది తాగద్దు, మంచిది కాదని చెప్తూ ఉంటాం. కానీ ఎలాగో చాలామంది అలవాటు పడి తాగేస్తున్నాం కాబట్టి ఈ యొక్క సేఫ్ అండ్ ఒక సెక్యూర్గా మనం తీసుకుంటే చాలా వరకు మంచిది. అది ఎలా అంటే ఒక అమెరికన్ అండ్ మరియు యూరోపియన్ వాళ్ళు చెప్పే నామ్స్ ప్రకారంగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక రోజులో 150 నుంచి 350 మిల్లీగ్రామ్స్ కెఫిన్ అనేది మించకుండా తీసుకోవాలని చెప్తున్నారు అనమాట. ఈ లెక్కలు ఎలా చెప్తున్నారంటే ఒక ఇన్స్టెంట్ కాఫీలో 75 మిల్లీగ్రామ్స్ కెఫిన్ ఉంటుంది అనమాట. ఒక టీ స్పూన్ టీ పౌడర్లో 75 మిల్లీగ్రామ్స్ కెఫిన్ ఉంటుంది. ఒక టీ స్పూన్ ఫిల్టర్ కాఫీలో 100 మిల్లీగ్రామ్స్ కెఫిన్ ఉంటుంది అనమాట. సో ఇలాంటి లెక్కలు వేసుకొని మనం జాగ్రత్తగా తీసుకోవాలి. అండ్ ఇంకా నేనేం చెప్తానంటే అది తీసుకోకుండా ఉంటే బెటర్ అని నేను చెప్తాను అనమాట. సో దానికి బదులు మీరు హాట్ వాటర్ తీసుకున్నా పర్లేదు. అండ్ ఒక హెర్బల్ టీ ఉంటుందన్నమాట, అది కూడా మీరు తీసుకోవచ్చు. ఈ టీ కాఫీ ముఖ్యంగా ఒక ఫ్యాట్ అనేది ఇంకా ఫ్యాట్ సెల్స్ని ఇంకా ఫామ్ చేస్తుంది. అండ్ ఇంకా తీసుకోకపోవడం చాలా వరకు మంచిది. అండ్ ఎఫ్రెష్ అయితే హెర్బల్ లైఫ్ ఎఫ్రెష్ ఉంటుంది, అది మీరు తీసుకుంటే కనుక ఫ్యాట్ సెల్స్ని ఇంకా రిమూవ్ చేస్తుంది అండ్ డీటాక్సిఫికేషన్ చేస్తుంది, మెంటల్ అలర్ట్నెస్కి ఉపయోగపడుతుంది అండ్ క్లెన్జింగ్ చేస్తుంది. చాలా వరకు ఉపయోగాలు ఉన్నాయండి. అండ్ గ్యాస్ట్రిక్ వచ్చినా సరే, గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళు ఇది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ముఖ్యంగా టీ కాఫీ అండ్ ఇంక్లూడింగ్ ఎఫ్రెష్ కూడా 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు తీసుకోకూడదు. అండ్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు అసలే తీసుకోకూడదు. ఎఫ్రెష్లో మనకి ఒక స్పూన్లో మనకి 40 మిల్లీగ్రామ్స్ కెఫిన్ ఉంటుందండి. ఇది 2-3 టైమ్స్ మీరు తీసుకున్న ప్రాబ్లం ఉండదు. అండ్ ఇది ఒక క్యాలరీస్ కూడా తక్కువ ఉంటాయి, 4 క్యాలరీస్ ఉంటాయి. ఈ టీలో వచ్చేసరికి 90 to 100 క్యాలరీస్ ఉంటాయి. అండ్ కాఫీలో 120 to 140 క్యాలరీస్ ఉంటాయి అన్నమాట. సో వాటికన్నా ఇది చాలా వరకు బెటర్. హెల్త్ ప్రకారంగా మనం చూసుకోవాలి ఎప్పుడైనా సరే. నాలుగు రుచిగా ఉందని, ఒక టేస్టీగా ఉందని చెప్పేసి కాకుండా ఒక హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేసుకోవాలనుకున్నా ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక వెల్నెస్ కోచ్ కావాలి, నాకు వెల్నెస్ కోచ్ లేరు అంటే కనుక నన్ను మీరు సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్.